హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అనుపమ పరమేశ్వరన్ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం, ఫోటోల మార్ఫింగ్పై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో 20 ఏళ్ల యువతి దొరకగా, ఆమె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనుపమ గుర్తింపును వెల్లడించలేదు. ఈ ఘటనపై అనుపమ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. అనుపమ పరమేశ్వరన్ తనపై, తన కుటుంబంపై కావాలని ఒక సోషల్ మీడియా అకౌంట్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని, తన ఫోటోలను మార్ఫింగ్ చేస్తుందని సైబర్ పోలీసులకు ఇటీవల కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు దీనిపై విచారణ జరిపి ఆ అకౌంట్ వెనుక ఉన్నవాళ్లను పట్టుకున్నారు. ఈ ఘటనపై అనుపమ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అనుపమ పరమేశ్వరన్ చేసిన పోస్ట్లో, కొన్ని రోజుల క్రితం ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నా గురించి, నా కుటుంబం గురించి చాలా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తుందని, నా ఫ్రెండ్స్, సహనటులను ట్యాగ్ చేసి ఆ పోస్టులు పెడుతున్నారని నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్లలో మార్ఫింగ్ చేసిన నా ఫోటోలు, నిరాధారమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇలా లక్ష్యంగా చేసుకుని వేధింపులు చేయటం చాలా బాధాకరం. నాకు సంబంధించిన ప్రతి పోస్ట్పై హానికరమైన కంటెంట్ను పోస్ట్ చేయడం ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఏకైక ఉద్దేశ్యంతో ఒక వ్యక్తి అనేక నకిలీ ఖాతాలను సృష్టించాడని విచారణలో తేలింది. దీని గురించి తెలుసుకున్న వెంటనే నేను కేరళలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాళ్లు ఫాస్ట్గా స్పందించి ఇలా చేసే వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించారు. ఆశ్చర్యకరంగా అది తమిళనాడుకు చెందిన ఒక 20 ఏళ్ల అమ్మాయి అని తేలింది. ఆమె చిన్న వయస్సును దృష్టిలో ఉంచుకుని, ఆమె భవిష్యత్తును, మనశ్శాంతిని ఆలోచించి నేను ఆమె గుర్తింపును వెల్లడించకూడదని నిర్ణయించుకున్నాను. ఈ సంఘటనతో ఒక విషయానికి మాత్రం చెప్పదలుచుకున్నాను. స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించి ఇతరులపై వేధించే, పరువు తీసే, ద్వేషాన్ని వ్యాప్తి చేసే హక్కు ఎవరికీ ఉండదు అని తెలిపింది. మేము చట్టపరమైన చర్య తీసుకున్నాము. వాళ్లు చేసిన చర్యలకు పరిణామాలను ఎదుర్కొంటాడు. సైబర్ బెదిరింపు శిక్షార్హమైన నేరం అని తెలిపింది. ఈ సంఘటన ద్వారా సోషల్ మీడియాలో ఇతరులను వేధించడం, ద్వేషం వ్యాప్తి చేయడం నేరం అని అనుపమ స్పష్టం చేసింది. సైబర్ బెదిరింపులు ఎదుర్కొనేవారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఇచ్చిన సందేశం అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.